హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రవి. భారత్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ సంజు శాంసన్ తన కెరియర్పై చాలా ఆశతో ఎదురు చూస్తున్నాడు. అతనికి వచ్చిన అవకాశాలు అయితే చాలా తక్కువ అని, తనకు కేఎల్ రాహుల్ ఒకవైపు రిషబ్ పంత్ ఎంతగానో తన బ్యాటింగ్ ఆర్డర్లో బాగా రాణిస్తున్నారని, తనకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయని స్పందించాడు. అదేవిధంగా దక్షిణాఫ్రికాపై 114 బంతులు 108 రన్స్ సాధించినప్పటికీ శ్రీలంక సిరీస్లో శాంసన్ అసలు పట్టించుకోలేదని, అభిమానులు మరియు నిపుణులు చాలా దారుణంగా ఉందని స్పందించారు. అదేవిధంగా జర్నలిస్టులు అయితే మీకు వన్డే వరల్డ్ కప్ ఉన్నప్పుడు అయితే టీ20లో తీసుకుంటారని, అదే టీ20 వరల్డ్ కప్లో ఉన్నప్పుడేమో వన్డేలో ఆడతారు, ఇదేంటి అని ప్రశ్నించగా దానికి చాలా శాంసన్ అయితే చాలా కూల్గా, వారు నన్ను ఆడమని పిలిచినప్పుడు నేను వెళ్ళి ఆడతాను, కాకపోతే పర్వాలేదు, జట్టు బాగా రాణిస్తుంది కాబట్టి ఎటువంటి సమస్య లేదు, నేను సానుకూలంగా ఉండడానికి మరియు నేను నియంత్రించగలిగే వాటిపై దృష్టి పెడతానని చెప్పాడు. నా ప్రాక్టీస్ మరియు హార్డ్ వర్క్లోనే నేను గరిష్టంగా ప్రయత్నం చేస్తున్నానని, అది ఆటను మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నానని, అలాగే సెలెక్టర్లు నాపై మంచి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చాడు. సంజు శాంసన్ అయితే చివరిగా టీ20లో ఇచ్చిన 2 మ్యాచ్ల్లో కూడా డక్అవుట్లుగా వెనుదిరగడం, అదే కాకుండా టీమిండియాకి చాలా తక్కువ వన్డేలే ఉండడం వలన సంజు శాంసన్పై వేటు పడిందని అనుకుంటున్నాం. హాయ్ క్రికెట్ ఫ్యాన్స్, మీరేమంటారు మరి దీనిపై? సంజు ఫ్యాన్స్ ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.